వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు, ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, చెండల్లో నడిచి నడిచి వానల్లో తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి జలయజ్ఞం కొరకు బ్రతుకు సమర్పించుకున్న మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు, ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. అందరూ కూడా తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవ, మా స్తుతులకు పాత్రుడా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునికై వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మా జీవితాలలో మీరు చేసిన మేలును బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్న మేలునన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలుస్తున్నాం ప్రభువా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకమని దావీదు మహారాజు చెప్పినట్లుగా ప్రభువా, మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నీకేమి చెల్లించి మీ రుణాన్ని మేము తీర్చగలం తండ్రి. మా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నీ నామంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని ఎద్దకు వచ్చి తిరిగిన వాగ్దానాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మా నీతిని బట్టి కాదు నాయనా, మా తండ్రి, మీ యొక్క నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ రక్తాన్ని బట్టి, నీ కృపాసన ఎద్దుకు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరించండి, మనం కరుణించండి, మమ్మల్ని చేర్చుకోండి మీ హక్కున ప్రభువా. నా ఎద్దుకు వచ్చేవాడిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయనని చెప్పిన దేవా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన తండ్రి, నీతిమంతులను వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఇది దేవుని వాక్యం. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ప్రియులు, అందరికీ ఆప్తులు, కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలపోసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఈ స్థలానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చదివిన లేఖన భాగం పరిశీలన చేస్తే నీతిమంతులు, వారికి కలిగే ఆశీర్వాదాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రశ్న వేసుకుంటే ఎవరు నీతిమంతులు, ఎవరికి ఆశీర్వాదాలు వర్తిస్తాయి? పరిశీలన చేస్తే ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పటికప్పుడు దేవుని వాక్యమును బట్టి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమనే లేఖనం ప్రతిసారి జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే మనము వారిని పోలి జీవించాలని, వారి అడుగుజాడల్లో నడవాలని, వారి భక్తి ప్రపత్తులతో ఎలా జీవించారో మనము కూడా అలా జీవించాలని వారిని జ్ఞాపకం ఎందరూ జ్ఞాపకం చేసుకుంటారో వారందరూ ఆశీర్వదించబడతారని లేఖనం ఘోషిస్తుంది. పౌరుషమోగల ప్రభు గోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషమోగల ప్రభు గోపింపగ పర్వతముల పునాదులు వణికెను. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.